హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిది ఇచ్చాపురం. టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గెలిచింది. గెలవడానికి వైసీపీ, కాంగ్రెస్ బలాన్నంతా పోగేసుకున్నా ప్రయోజనం కల్పించడం లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా టీడీపీని మరోసారి ఓడించలేకపోతున్నారు. సీఎం జగన్ ఈసారి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మరి ఆయన ప్రయోగం ఫలిస్తుందా? ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు చివరిలో ఒడిశా సరిహద్దుల్లో ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్చాపురం నియోజకవర్గంలో 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప తేడాతో గెలిచింది. మరోసారి గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత 2 సార్లు టీడీపీ తరపున బెందాలం అశోక్ పోటీ చేసి గెలిచారు. 2014లో బెందాలం 20,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. గత ఎన్నికల్లో ఆ మెజారిటీ 8,000కు పడిపోయింది. కానీ జనసేన పార్టీ అభ్యర్థి 12,000 ఓట్లకు పైగా పొందారు. ఈసారి జనసేన మద్దతు టీడీపీకి ఉంటుంది. అందుకే టీడీపీ మరింత ధీమాగా ఉంది. ఇచ్చాపురం సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా మాజీ ఎమ్మెల్యే, కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజును పార్టీలోకి ఆహ్వానించి గత ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇచ్చింది. గతంలో టీడీపీ తరపున గెలిచిన సాయిరాజ్ వైసీపీ తరపున గెలవలేకపోయారు. ఈసారి వైసీపీ టికెట్ విషయంలో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ బీసీలదే ఆధిపత్యం. జనాభాలో అత్యధికంగా ఉన్న తూర్పుకాపు, పోలినాటి వెలమ, కళింగ సామాజిక నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇచ్చాపురంలో అయితే కళింగులతో పాటు రెడ్డిక, యాదవ సామాజిక వర్గాలు పోటీ పడుతుంటారు. సామాజిక సమీకరణాలను, ఇతర బలాబలాలను బేరీజు వేసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలనుకుంటున్నారు సీఎం జగన్. నియోజకవర్గంలో ప్రభావం చూపే యాదవ సామాజిక వర్గంలో పట్టు తప్పిపోకుండా నర్తూ రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో ఆయనకు టికెట్ ఇచ్చినా భారీ తేడాతో ఓడిపోయారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆయన కూడా ఉన్నారు. ముందుగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుంచి తప్పించింది అధినాయకత్వం. ఇప్పుడు మిగిలిన 2 సామాజిక వర్గాలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి కళింగ, రెండోది రెడ్డిక సామాజిక వర్గం. ఇన్ని రోజులు వేరే సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చారని, ఈసారి తమకు అవకాశం కల్పించాలని రెడ్డిక సామాజిక వర్గం ఎప్పటినుంచో విన్నపాలు చేస్తోంది. అధినాయకత్వం దృష్టిలో పడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇచ్చాపురం నియోజకవర్గానికి పిరియా సాయిరాజ్ లేదా ఆయన భార్య, ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ విజయ్కు టికెట్ ఇస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరిలో ఒకరికి బీఫామ్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయించిందని కూడా ప్రచారం నడుస్తోంది. దీంతో రెడ్డిక సామాజిక వర్గం నేతలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. సాయిరాజుకు లేదా ఆయన భార్యకు టికెట్ ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని అంటున్నారు. ఇక్కడ టీడీపీకి కంచుకోటగా ఉన్న కళింగ ఓటు బ్యాంకును చీల్చేందుకు వైసీపీ పిరియా సాయిరాజు భార్య పిరియా విజయ్కి జిల్లా పరిషత్ చైర్మన్గా పదవీ బాధ్యతలు అప్పగించారు. అయినా మార్పు రాలేదంటున్నారు రెడ్డిక సామాజిక వర్గ నేతలు. అలాంటప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్ ఇచ్చే సాహసం చేయదని అంటున్నారు. అత్యధిక సంఖ్యాబలం కలిగిన రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. ఏపీ సీట్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నర్తు నరేంద్ర యాదవ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకట్రెడ్డి బీ ఫారం కావాలని కోరుకునే జాబితాలో ఉన్నారు. టీడీపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన పార్టీ ఓటు బ్యాంకు 15,000 వరకు ఉండటంతో అది టీడీపీకి కలిసొస్తుంది. సామాజిక వర్గాలకు అతీతంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీకి జనం ఆదరణ ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరు అన్నది కాకుండా గుర్తునే ప్రధానంగా చూసుకుంటారు. రాజకీయాలు ఎలా మారుతున్నా అక్కడి ప్రజలు ఈ ఆదరణ చూపిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని, జనసేన మద్దతులో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ మాత్రం అభ్యర్థి విషయంలో కింద మీద పడుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.